మత్తయి సువార్త 18వ అధ్యాయం ఆరంభిద్దాం ఇక్కడి నుంచి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Alright. So we see here a connection between physical work on earth, which connects to the spirit, and then connecting it back to heaven. అలాగని స్పిరిటే కనెక్షన్ కాదు, ఈవెన్ మ్యాటర్ ఈజ్ కనెక్టెడ్ టు హెవెన్. అందరూ చెప్పండి, నా దేహము పరలోకానికి కనెక్ట్ అయ్యింది అని. అందరూ చెప్పండి, నా శరీర సంబంధమైన జీవితానికి పరలోకానికి కనెక్షన్ ఉంది. నాకు సంబంధించినటువంటి శరీర సంబంధమైన వస్తువులకి పరలోకానికి కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది. ఈరోజు నువ్వు వేసుకున్న బట్టలకి పరలోకానికి కనెక్షన్ ఉంది తెలుసా? నువ్వు ఉంటున్న ఊరికి పరలోకానికి కూడా కనెక్షన్ ఉంది. నువ్వు ఇంట్లో పడుకున్న మంచానికి, నువ్వు తింటున్న ఆహారానికి, యు ఆర్ కనెక్టెడ్ టు హెవెన్. నాట్ ఓన్లీ దిస్, నాట్ ఓన్లీ ప్రేయర్. అందరూ ఏమనుకుంటారు, ప్రార్థిస్తేనే కనెక్షన్ అయ్యి ఉందనుకో. వీ థింక్ ఓన్లీ ప్రేయర్ ఈజ్ కనెక్టెడ్ టు హెవెన్. యూ థింక్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ కనెక్టెడ్ టు హెవెన్. ఓకే, వీ alienated ourselves with the spirit, not connecting it to anything, which caused a great damage to themselves and to mankind. మనము ఆత్మ రూపంలో మనల్ని మనము వేరు చేసేసుకున్నాం. కేవలము ఆత్మీయ మనుషుల్నే, సంఘమే, యేసుయే పరలోక కనెక్షన్, లేకపోతే కనెక్షన్ లేదు అని. దాని ద్వారా మనకి, అలా అనుకునే వాళ్ళకి, సమాజానికి చాలా నష్టము వాటిల్లింది. దాని ద్వారా లాభం ఉంది. దట్ ఈస్ సమ్ బెనిఫిట్ టు ఎవ్రీబడి హూ ఎక్సర్సైజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదిగితే నీకు లాభం ఉంటుంది. కానీ దాన్ని పరిమితిగా చేసుకుంటే అది నీకు నష్టము, నీ ద్వారా లోకానికి కూడా నష్టం. ఇక్కడ చూస్తే మాథ్యూ 18:18లో నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధింపబడును, దేన్ని విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడును. సో దెర్ ఈస్ ఎ కనెక్షన్ when you bind something and lose something. Okay, so this is normally we call it prayer. Okay, an agreement. And the church has more power. Okay, every devil is connected to heaven. How much more every man? Yeah, how much more a man and his deeds and activities. Pakkamani cheppandi, get ready to understand some stuff. Okay, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3 నుంచి 5. Matthew chapter 18 verse 3 to 5. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, నౌ దిస్ ఇస్ డిఫరెంట్. ఇది వేరు, మళ్ళా కనెక్షన్ వేరు, ఎఫెక్ట్ వేరు, ఎంట్రన్స్ వేరు. ఓకే, నౌ హీస్ టాకింగ్ అబౌట్ నాట్ ద కనెక్షన్, నాట్ ద చేంజ్, బట్ ద ఎంట్రన్స్, పర్మనెంట్ ఎంట్రన్స్, బికమింగ్ ఎ సిటిజన్. ఎంట్రన్స్ అందరూ స్వాస్థ్యము అనండి. ఇది వేరు, కొత్తగా జన్మించడం వేరు, దాన్ని అంగీకరించడం వేరు, యేసును అంగీకరించడము వేరు. ఓకే, వెరీలీ ఐ సే అండ్ యు ఎక్సెప్ట్ యు బి కన్వర్టెడ్ అండ్ బికమ్ ఎ లిటిల్ చిల్డ్రన్ యు షల్ నాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే నీ యొక్క గుణమునకు పరలోకానికి కనెక్షన్ ఉంది. నీవు నమ్మితే, మారితే కొత్త కనెక్షన్ అంట. కొంతమందిని ఇప్పుడు చూస్తారనమాట, స్టేటస్. ఓకే, టెంపరీ స్టేటస్, నీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు, లేకపోతే H1 ఇస్తారు, అది ఇస్తారు. చూసి తర్వాత కొంతకాలం తర్వాత నేను ఏం చేస్తారు, గ్రీన్ కార్డ్ ఇస్తారు. దాని తర్వాత నీకు సిటిజన్ చెప్పి, ఒకవేళ నువ్వు చిన్న బిడ్డ వలె మారావు అనుకోండి, అందరూ నమ్ముతారు, పరలోకానికి వెళ్తారు. కానీ చిన్న బిడ్డలకి అంటే దేవుడు ఏం చెప్తే దాన్ని నేను నమ్ముతాను, దాని ప్రకారము చేస్తాను అనుకునే వాళ్ళు పరలోకములో ఉన్నతమైన స్థానంలో ఉంటారంట. ఎందుకంటే డిస్కషన్ మొదటి వచనం చూద్దాం. లెట్స్ స్టడీ ద ఫస్ట్ వర్డ్స్. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, అంటే పరలోక రాజ్యంలోకి ఎంట్రన్స్ వేరు, అందులో ఎవడు గొప్పడు వేరు. లెవెల్స్ ఇన్ హెవెన్. ఓకే, ఇక్కడ అడుగుతున్నారు అనమాట వీళ్ళు, ఎవరు, మేమందరం పరలోకంలోకి వెళ్ళాం ఇప్పుడు, ఎందుకంటే మేము యేసుని అంగీకరించాం. వి ఆల్ యాక్సెప్టెడ్ జీసస్, సో వి ఆర్ ఇన్ టు హెవెన్. నౌ హూ ఈస్ ద హైయెస్ట్? హీ సేస్ హూ ఈస్ లైక్ ఎ బేబీ ఈజ్ ద హైయెస్ట్. సో సీ, యువర్ నేచర్ ఈజ్ కనెక్టెడ్ టు హెవెన్. అందరూ చెప్పండి, నా గుణము పరలోకానికి కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే చెప్తాడు, నువ్వు ఇఫ్ యువర్ యాంగర్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద సన్ ఈస్ డౌన్, ఎ డెవిల్ విల్ బి వెయిటింగ్ ఎట్ యువర్ డోర్. ఒకవేళ నీ యొక్క కోపము సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఉంటే సైతానుడు గుమ్మవుతూ ఉంటాడంట. అంటే నీ గుణానికి పరలోకానికి కూడా కనెక్షన్, అంటే నీ గుణానికి పాతాళానికి కూడా కనెక్షన్. ఈవెన్ యువర్ నేచర్ ఈస్ కనెక్టెడ్ to either heaven or hell. Sometimes you can connect to heaven and you can have a visitation to hell.
You can have a holy angel by the side and an evil angel punching you with a thorn or piercing you with a thorn. You are connected to everything. You see that now? You're getting something? 3 నుంచి 5 వరకు చదవం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సో ఇప్పుడు ఈ బాలుడికి అనేక గుణాలు ఉంటాయి. ఆ చెప్పులు పక్క తీయరని చెప్పులు పక్క తీసేస్తాడు. అది నేను పక్క తీయమన్నావు అనుకో, రోషం వచ్చేస్తుంది. చెప్పులా నేనా, నా స్టేటస్ ఏంటి, నా క్యాటర్ ఏంటి. ఆ చిన్నపిల్లడికి పక్క తీసి పెట్టేస్తాడు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ అన్నం తినేస్తూ ఉంటాడు. వాడికి తెలియదు హ్యూమిలిటీ. సో హీఈస్ టెల్లింగ్ హ్యూమిలిటీ ఈజ్ ద హైయెస్ట్ ర్యాంక్ ఇన్ హెవెన్. వినయము పరలోకములో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుందంట. అంటే వినయము గల వాళ్ళు బంధిస్తే త్వరగా బంధింపబడుతుంది. యు సీ దట్ నౌ. సో హ్యూమిలిటీ పుట్స్ యూ అట్ ఎ వెరీ హై ర్యాంక్ ఇన్ హెవెన్, ఇన్ ద రెల్మ్ ఆఫ్ స్పిరిట్. ఇప్పుడు పరలోకంలో నీకు ర్యాంకులు ఎప్పుడు ఇవ్వబడతాయి? పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఉన్నప్పుడేనా? ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ ర్యాంకులు మారుతూ ఉంటాయండి. యువర్ ర్యాంక్స్ కీప్ ఆల్టరింగ్. పక్కన చెప్పు, నీ ర్యాంక్ ఎంత అనండి, నీ గ్రేడ్ ఎంత అనండి. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా? దెర్ ఆర్ గ్రేడ్స్ ఇన్ హెవెన్, దెర్ ఆర్ ర్యాంక్స్ ఇన్ హెవెన్ బేస్డ్ ఆన్ యువర్ నేచర్, బేస్డ్ ఆన్ హౌ యూ కన్వర్ట్. అందుకనే అస్తమానము మీరు ప్రార్థన ఆశీర్వాదాల కోసము, అవునా, దానికోసం, దీనికోసం, భవిష్యత్తు కోసం. అప్పుడప్పుడు మీరు సంవత్సరానికి ఒక 7 నెలలు తగ్గింపు కొరకు చేసుకోవాలి. సమ్టైమ్స్ యూ నీడ్ టు ప్రే దట్ యూ విల్ రిమైన్ హంబుల్. యూ విల్ సస్టైన్ యువర్ హ్యూమిలిటీ విచ్ విల్ కీప్ యువర్ ర్యాంక్ హై. నువ్వు ఎప్పుడైతే వినయం కోసము నువ్వు ప్రార్థన చేసుకుంటావో నీ స్థానము పరలోకములో ఉన్నతమైన స్థానములో అలాగే ఉంటుంది. యువర్ ర్యాంక్ ఇన్ హెవెన్ విల్ బి మైండ్. ఎంతమందికి పరలోకంలో అత్యున్నతమైన స్థానం ఉండాలని కోరుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్నప్పుడే? నేను 3 ర్యాంక్స్ చెప్పాను. మొదటిగా ఎవరు నువ్వు అంటే, మొదటి ర్యాంక్ ఏంటంటే ఫస్ట్లో దాన్ని తిడతావు, అది కూడా నేను తిడుతుంది. ఇట్ విల్ ఆల్సో రిబ్యూక్ యూ. నువ్వు చంపేస్తావు, అది కూడా నేను కూడా చంపేస్తాను అంటది. ఓకే, దట్స్ ర్యాంక్. రెండవది పో అంటే పోతుంది. మూడవది నువ్వు పోకుండానే ఓడ దిగిన వెంటనే ఆ సమాధుల్లో ఎవరో కట్టలేని. సీయింగ్ యువర్ ర్యాంక్ నౌ. So the devil will surrender itself to you by your rank. అందుకంటే జీసస్ ఐ నో, పాల్ ఐ నో, హూ ఆర్ యూ? యేసు నాకు తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవరు? బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ కొన్ని దయ్యాలు నీకు యుద్ధం చేయు. పౌలు అంటే వెళ్తూ ఈయన సర్వోన్నత కుమారుడు అంటూ ఉంటాయి. కొంతమందిని తిడతా, కొంతమందిని అవి దూతల కంటే బాగా పనిచేస్తాయి, మనుషుల కంటే బాగా పనిచేస్తాయి. అందదా లేదా? యా, సమ్ ఏంజల్స్ విల్ ట్రై టు డిస్టర్బ్ యూ, సమ్ విల్ డిస్ట్రాయ్ యూ, సమ్ విల్ ఫాలో యూ అండ్ సే, like Paul, the devil followed Paul and say, he is the son of the most high God, he is the servant of the most high God, follow him. Devil was canvassing. ఎవరైతే రోజు వాక్యం వింటున్నారో, the devil that's hurting you and troubling you and destroying you after this message, it will start working for you. ఈ వర్తమానం తర్వాత నీకు పని చేయను గాక. You see that? They will surrender to you. The devil which was there in the tombs was disturbing people, scaring people. But now it was being used for the salvation of mankind. అది వెళ్ళిపోయిన తర్వాత అనేకులు ఊర్లో వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారు. అతను వెళ్ళి 10 ఊర్లకు సాక్ష్యం చెప్పి అతను ఒక దైవజనుడిగా మారిపోతాడు. అదే అంటే అక్కడికి వెళ్ళిపోమంటావు, అదిగో పందులోకి పోతా, ప్లీజ్ పందులోకి పోతా, అదే అడుక్కుంది, అదే వెళ్ళిపోయాను. సంబడీస్ రెల్మ్ ఈస్ చేంజింగ్ టుడే. అందరూ చెప్పండి, పరలోకంలో నా స్థానం మారబోతుంది అనండి. సో యూ డెవలప్ యువర్ స్పిరిట్ బై వాట్ యు హియర్. Hearing is important. అందుకే అంటాడు, a hearing ear, a seeing eye is the best gift that God can give you. Because with eye you observe, with ear you hear. కన్నుతో నువ్వు చూస్తావు, చెవితో నువ్వు వింటావు. కొన్ని దేవుడు చెప్పడు, చూసి నేర్చుకుంటావు. పేతురుకి చెప్పాడా నువ్వు ఎలాగ మృతులు లేపాలి అని? తలుపులేసి లేపాడు, అంతే, చూపించాడు. పేతురు చూశాడు. అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ ఇది ఎవరికి బోధించలే, చూపించాడంతే. అనేకులకు చెప్పాడు మీకు అధికారం ఉంది అని, కానీ పేతురికి చూపించాడు. వీళ్ళ ముగ్గురు నేర్చుకున్నారు. ఎందుకంటే పేతురు చూసి అలా చేయాలనుకుంటాడు. యేసు నడవడం చూసి ఏమనుకున్నాడు, నేను కూడా నడవాలా. సో వాట్ యు అబ్జర్వ్ యు రిసీవ్. సో యువర్ ఐస్ ఆర్ పవర్ఫుల్. నీవు దేన్ని గమనిస్తున్నావో, దేన్ని గుర్తిస్తున్నావో, దేన్ని పరీక్షిస్తున్నావో, దేన్ని పరిశోధిస్తున్నావో దాన్ని నీవు పొందుకుంటావు. See that? కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడగను. అందుకే అవతల తిట్టినా ఏం చేసినా అనుకో, నువ్వు తిరిగి తిట్టకూడదు.
వాడి ర్యాంక్ పడిపోతుంది, నీ ర్యాంక్ పెరుగుతుంది. స్పిరిట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ పీపుల్. దే టాలరేట్. వై? సెల్ఫిష్నెస్ డిమినిషెస్ యూ, సాక్రిఫైస్ ఎగ్జాల్ట్స్ యూ. స్వార్థం నిన్ను తగ్గిస్తుంది, త్యాగం నిన్ను హెచ్చిస్తుంది. యేసుప్రభు వారు త్యాగం చేశారు. అన్ని నామముల కన్నా, ప్రతి మోకాలు. He gave the greatest sacrifice. He forgave. He didn't fight. He didn't open his mouth. He was exalted. ఎవరో తిట్టారు అనుకో, వాడిని నేను 10 తిట్లు తిడతా. He is diminished. వాడి ర్యాంకులు 10 పడ్డాయి, నీ ర్యాంకులు ఒక 2 పడ్డాయి. వాడిని తిట్టినాను. Somebody is going high today. You will be fruitful. Manifold blessings. Come on, lift your hands and pray. నజరేయుడైన యేసయ్యా, నా కొడుకు ఇలా కావాలా, నా కూతురు ఇలా కావాలా, నాకు ఇది కావాలా. The Lord will release you. He is ready. New royal beginning, new job, new marriage, new dream, new business, new country, new vision, new ministry, new mission. Your children are being taken captive. The devil is putting them down. Lord, release your children. Release your children. Bless them. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.